హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజియా. వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఎగ్ ఆమ్లెట్ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత క్రంచీగా బాగుందో చూడండి. చూడటానికి ఎంతో బాగుంది, ఇంకా టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనకు కావాల్సినవి ఏం కావాలో చెప్తాను. 2 కోడిగుడ్లు, 2 టమాటా, 1 ఆలుగడ్డ, కొంచెం క్యాబేజ్ ముక్క, కొత్తిమీర, 1 కప్లో కొంచెం కార్న్ఫ్లవర్ అండి. ముందుగా మనం క్యాబేజ్ని సన్నగా తరుక్కుందాం. చూడండి ఎంత సన్నగా తరుగుతున్నామో. తర్వాత ఆలుగడ్డను కూడా సన్నగా తరుక్కొని వాటిని ఇంకా చిన్న చిన్న పీసెస్గా చూస్తున్నామండి. అది నిలువుగా స్టిక్స్ లాగా చిన్న చిన్న పీసెస్, సన్నటి పీసెస్ కట్ చేసుకోవాలండి ఇవి. ఆ తర్వాత అలాగే టమాటా కూడా కట్ చేసుకుందామండి. ప్రతిదీ మనం పొడవుగా మాత్రమే కట్ చేసుకుంటున్నామండి, ఎక్కడ అడ్డంగా కట్ చేయట్లేదు. నిలువు ముక్కల్ని కట్ చేసుకొని అన్నీ ఒక సైడ్ పెట్టేసుకుందాం. చూడండి మనం కట్ చేసుకున్నవి ఎంత సన్నగా ఎంత పొడవుగా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదండి. ఈ ఐటెంకి మాత్రం ఇలాగే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్స్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసి కొత్తిమీర, తర్వాత కట్ చేసి పెట్టిన టమాటా, నెక్స్ట్ క్యాబేజీ, బాగా మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. క్యాబేజీ మిశ్రమాన్ని వేసేసి ఆ తర్వాత ఇందులో మనం కోడిగుడ్లు అనుకున్నాం కదండి, కోడిగుడ్లను పగలగొట్టి వేసుకుందాం. మనకి ఇది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయండి. ఎంత టేస్టీగా ఉంటుందండి ఈ ఐటెం, అంత హెల్దీ ఫుడ్ అండి ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. చూడండి మనం ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి, ఓన్లీ ఎగ్ మిశ్రమంతో మాత్రమే మిక్స్ చేస్తున్నాం, మర్చిపోకండి. మన నోటికి రుచిని మాత్రమే చూడటం కాదండి, మన బాడీకి హెల్తీని ఇచ్చే ఫుడ్ను కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.
సో మనం హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్, టేస్ట్ మీకు సరిపడినంత సాల్ట్ వేసి యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం కారం. కారం ఎక్కువ యాడ్ చేయట్లేదండి, లైట్గా కొంచెం యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో మనం బటర్ వేసుకుందామండి. బటర్ బాగా కరిగేంత వరకు మనం కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం. వేడైపోయిందండి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. నెక్స్ట్ ముందు మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని ఆమ్లెట్లా వేసుకుందాం. కలర్ఫుల్గా ఉంది కదండి. కలర్ఫుల్లే కాదండి, హెల్దీ ఫుడ్ అండి ఇది. దీన్ని మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత టర్న్ చేద్దాం. చూడండి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చేసిందో. చూడటానికి ఎమ్మీగా ఉంది కదండి. ఇంకో 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. మన ప్లేట్లోకి వచ్చేసిందండి వెజిటేబుల్ ఎగ్ ఆమ్లెట్ రెడీ. దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకుందాం. పిజ్జా స్టైల్ వెజిటేబుల్ ఎగ్ ఆమ్లెట్ రెడీ. చూడండి టేస్టీ ఎగ్ ఆమ్లెట్ రెడీ అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.